శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. ముందుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అది కూడా 75వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఎదిగిన పద్ధతి చూస్తే చాలా బాగుంటుంది. అంటే మొత్తం చెప్పకపోయినా సరే కొంచెం చిన్న చిన్నవి ఒక 2-3 పాయింట్లతోటి అసలుకి ఏంది ప్లస్లు ఏంది ఎట్లాగా ఏందని అందరికీ చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సీఎంగా చేశారు. అంతకుముందు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు, ఎదిగారు. ఆ తర్వాత సీఎం అయిన తర్వాత బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు ఎట్లాగా చేసుకుంటూ వచ్చారు, ఏం చేసుకుంటూ వచ్చారు అనేది అప్పట్లో ఫస్ట్ నరేంద్ర మోడీ గారి కంటే ముందు అద్వానీ గారు ఇంకా వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కాదని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ టైం బీజేపీ వల్లనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత కూడా తర్వాత రావడం అనేది నరేంద్ర మోడీ గారు ఎంత చేశారు అంటే, బీజేపీ అంటే నరేంద్ర మోడీ అంటే బీజేపీ. ఇంతకుముందు బీజేపీ తరఫున నరేంద్ర మోడీ గారు అని అనేవాళ్ళు. ఒక స్టేజ్కి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు అంటేనే నరేంద్ర మోడీ గారిని చూసే బీజేపీకి వేశారు అని కూడా ఆ స్టేజ్కి కూడా తీసుకొచ్చారనమాట. ఇప్పుడు దానికి మూల కారణాలు ఏంటి అంటే, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఎక్కడికి పోయినా సరే తన ప్లస్లని, అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ రావడము. యాక్చువల్గా ఏంటంటే అందరూ ఏం చేస్తుంటారంటే, ఒక స్టేజీ దాటిన తర్వాత ఒకటి అయిపోయింది, ఇంకా సీఎం అయ్యాను, పిఎం అయ్యానంటే కొంచెం రిలాక్స్ అవుతారు. సరే మనం చెప్పింది చేసుకుంటూ పోతే సరిపోతుంది అనుకుంటారు. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారంటే, రాగానే ఫస్ట్ హైదరాబాద్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరైతే మెయిన్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు కూడా పోకుండా ఫస్ట్ మన కార్యకర్తలతోటే ఫస్ట్ మీటింగ్ పెడతారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇక్కడ అని కాదు, అక్కడ అని కాదు. ఇంకోటి కూడా ఏంటంటే, వేరే ఇతర దేశాలకు వెళ్ళినా సరే మ్యాక్సిమం ఫస్ట్ చేసేది ఏంటంటే, భారతీయులు ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఏంది, మనము వాళ్ళకి చేసేది ఏంది, వాళ్ళతోటే మన బలం ఇక్కడ ఎంత ఉందని చెప్పేసి మొత్తానికి చూపిస్తారన్నమాట. అది చాలా విధంగా చాలా ప్లస్ అయింది. అదేవిధంగా కొన్ని విషయాల్లో ఏంటంటే, ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికాని తీసుకుంటే మనకు సుంకాలు పెంచుతుంది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ మన మోడీ గారికి చాలా క్లోజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మోడీ గారు ఫోన్ చేసి పెంచొద్దండి సుంకాలు అని చెప్పేసి అడగడు. కానీ అదే అట్ ద సేమ్ టైం ఏంటంటే, మన బలం ఏందనేది ఇండైరెక్ట్గా చూపిస్తారు. వాళ్ళే తగ్గి మనకి తెలవకుండానే మనకి ఫేవర్గా చేసేటట్టు చేస్తారు. అదేవిధంగా తీసుకుంటే చైనాకైనా అంతే. ఇప్పుడు చైనా అక్కడ యుద్ధము, ఆ వాతావరణం అవి జరుగుతూ ఉంటాయి. కానీ మన ప్రధానమంత్రి గారు వెళ్ళి చైనా వాళ్ళని కలవడము, వాళ్ళు చేసే మన మోడీ గారు మన బలాన్ని చూపించకుండానే చూపిస్తూ ఉంటారనమాట. అది మెయిన్ చాలా ఫలితాన్ని వస్తుంది. అదేవిధంగా కొన్ని ఎక్స్పోజ్ చేయడంలో ఎట్లాగంటే, కొన్ని చేసిన పనులని చాలా హైలైట్ చేస్తారనమాట. అది చెయ్యకపోతే, అసలుకి మోడీ గారు చేయకపోతే అనే విధంగా ఎక్స్పోజ్ చేసి
ఆ గుర్తింపు తెచ్చుకొని ఇట్లా కొనసాగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా ఉండకూడదు అని చెప్పేసి ఒకటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఒకటి ఉంది. మరి మోడీ గారికి దాన్ని మినహాయింపు ఇస్తారా లేకపోతే ఏం చేస్తారనేది మోడీ గారి ఇక్కడ ఇక్కడ చూడాలి మరి ఏం చేస్తారు మోడీ గారు అనేది. ఓకే, ఇవి 2-3 పాయింట్లే అనమాట. కాకపోతే చాలా ఉన్నాయి. ప్రధానమంత్రిగా ఎదిగారు చాలా చిన్న స్థాయి నుంచి అంటే అది అంత ఆషామాషి విషయం కాదు. అది కూడా పెద్ద పెద్ద వాళ్ళతోటి తలబడుతూ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇంతకాలము బాగా అందరిలో బాగా పేరు తెచ్చుకొని అంత ఒకే బీజేపీ అంటే మోడీ గారు అనే విధంగా తెచ్చుకోవడం అంటే చాలా గ్రేట్. మరొకసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ రాజేంద్ర ప్రసాద్, దేవరపల్లి.